దర్శనాల తర్వాత స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. స్థల పురాణం మేరకు ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరాహమూర్తి, హిరణ్యకశిపుని చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా కొలువై ఉన్నారు. ఇరువురు రాక్షసుల సంహారం అనంతరం నృసింహుడు భీకర భయానక రూపాన్ని వీడకపోవడంతో లోకాలన్నీ గడగడ వణికిపోయాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చందన వృక్షానికి తానిచ్చిన వరం గుర్తు చేసుకుంటారు. ఉగ్రం, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి బ్రహ్మదేవుడు ప్రసాదించారు. అదే విషయాన్ని ప్రహ్లాదుడికి తెలియజేయడంతో వెంటనే ప్రహ్లాదుడు చందన సేవ చేసి నారసింహుడి ఉగ్రరూపాన్ని శాంతింపజేశాడు. ఆ రోజే అక్షయ తృతీయ. శాంతించిన నృసింహస్వామి ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై కొలువయ్యారు. ప్రహ్లాదుడి తర్వాత ఆ చందన సేవ నిలిచిపోయింది. స్వామివారి రూపంపై పుట్టలు ఏర్పడ్డాయి. కొంతకాలానికి ఉరూరవ చక్రవర్తి పుష్పక విమానంపై వెళుతుండగా సరిగ్గా స్వామివారు పుట్టలో నిక్షిప్తమైన ప్రదేశానికి వచ్చేసరికి విమానం ఆగిపోయింది. ఆ రాత్రికి అక్కడే బస చేసిన ఉరూరవుడికి నారసింహుడు కలలో కనిపించి తన ఉనికిని గూర్చి చెప్పాడు. అలా పుట్టలో ఉన్న స్వామివారిని బయటకు తీసి ప్రతిష్ఠించి మరలా చందనోత్సవం నిర్వహించారు. అప్పటి నుండి చందనోత్సవం నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. స్వామివారు 12 అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్లుగానే ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని అంటే సుమారు 500 కేజీలు సమర్పించడం జరుగుతోంది. ఒక ఏడాదిలో 4 పర్యాయాలు ఒక్కోసారి 3 మణుగుల చొప్పున మొత్తం 12 మణుగుల చందనాన్ని లేపనం చేస్తారు. ఈ మొత్తం చందనాన్ని అక్షయ తృతీయ రోజు ఒలిచిన తరువాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వరాహం, నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నారసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో అంటే ఆసనంలో వరాహం తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారు నిత్యరూపం ఉంటుంది. అక్షయ తృతీయ రోజు తెల్లవారుజాము నుంచే నిజరూపం దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మొదట దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకే కల్పిస్తారు. అర్ధరాత్రి వరకు నిజరూపం దర్శనం తర్వాత సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత 120 కిలోల చందనం లేపనంగా పూస్తారు. మళ్ళీ నిజరూపం నుంచి నిత్యరూపంలోకి స్వామివారు వస్తారు. మరలా వచ్చే అక్షయ తృతీయ వరకు అలానే సింహాచలేశుడు చందనదారిగా భక్తులకు దర్శనమిస్తారు. సింహాచలేశుని చందనోత్సవాన్ని తిలకించడం ఎన్నో జన్మల పుణ్యఫలం. చందనోత్సవంలో పాల్గొని వరాహలక్ష్మీ నరసింహవారిని ఆరాధించడం ప్రతి భక్తుడు తన జీవిత సాఫల్యంగా భావిస్తారు. అందుకే సింహాచలం దేవస్థానం చందనోత్సవం నాడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఈ ఏడాది ప్రోటోకాల్ దర్శనానికి అనుమతి ఉండదని అధికారులు చెబుతున్నారు. భక్తులందరికీ అత్యంత సులభంగా నిజరూప దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేకువజామున 3:30 గంటల నుండి 4:30 గంటల మధ్య అంతరాలయ దర్శనం ఆలయ అనువంశికం ధర్మకర్త దాతలు న్యాయమూర్తులకు మాత్రమే ఉంటుంది. తరువాత భక్తులంతా నీలాద్రి ద్వారం నుండి దర్శనం చేసుకుంటారు. చందనోత్సవం రోజున సుమారు 30,000 మంది భక్తులు వరుస లైన్లో నిల్చునే విధంగా 6.5 కిలోమీటర్ల మేరకు క్యూ లైన్లను ఏర్పాట్లు చేస్తున్నారు. చందనోత్సవం సందర్భంగా ముందు రోజే 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి భక్తులకు సింహాద్రి అప్పన్న దేవస్థానం దర్శనాలు నిలిపివేయనున్నారు. ఇప్పటికే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శన టికెట్లు అమ్మడం ప్రారంభించారు. సింహాచలయ ఆలయ కౌంటర్లతో పాటు విశాఖపట్నం నగరంలోని పలు బ్యాంకులలో కూడా ఈ టికెట్లు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా చందనోత్సవానికి వెళ్ళలేకపోతున్న పరోక్ష సేవా విధానాన్ని దేవస్థానం అందిస్తోంది. పరోక్ష అష్టోత్తర శతనామార్చనం సేవా అవకాశం కల్పిస్తోంది. ఈ సేవ కోసం భక్తులు 1,116 రూపాయలు ఆన్లైన్ల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం? ఈ నెల 10వ తేదీన స్వామివారి చందనోత్సవాన్ని తిలకిద్దాం పదండి.